మున్సిపాలిటీస్ని గుర్తించావు, ఎంతమంది ఎన్ని డబ్బులు కట్టారు, ఇంకా ఎంత డబ్బు కావాలి ఈ ప్రాజెక్ట్ తయారవడానికి? అసలు ఈ బ్యాంకు నుంచి ఏమో 150 కోట్లు ప్రాజెక్ట్ లోన్ తీసుకున్నారు దీని మీద. మళ్ళీ మేమందరం కలిసాము 55 కోట్లు కట్టాము, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 30 కోట్లు కట్టాము. ఇన్ని కోట్లు సరిపోకపోతే ఈ డబ్బంతా ఇంత ఖర్చు అయింది, ఇంకా డబ్బులు కావాలి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే, రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద నిజంగా చాలా మందికి నమ్మకాలు లేదు, కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నేను 2 సార్లు ఈ రాజీవ్ సౌకర్య లబ్ధిదారుల విషయంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద దరఖాస్తు పెట్టుకుంటే ఇంతవరకు దాని మీద గతి లేదు. కాకపోతే మళ్ళీ 2వ సారి పెట్టమంటున్నారు. సార్ ఒక్కటి దీంట్లో కూడా మీరు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఏదైనా ఆఫీస్లో ఒక ఇష్యూ గురించి రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే 30 రోజుల లోపలనే దాని గురించి కనీసం అప్లై చేసుకున్న వ్యక్తికి ఒక నోటీస్ పంపండి. అయ్యా మీలో పరిస్థితిలో ఉంది, మీరు చెప్పినటువంటి గురించి ఆలోచిస్తున్నాము. మీరు మళ్ళీ 2వ సారి పెట్టుకోవాలంటే ఎవరికండి మన దైనందిన జీవితంలో మన కష్టాలు, మన ఫ్యామిలీ, మన ఉద్యోగాలు, మన బిజినెస్ చేసుకుంటూ 4-5 సార్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇంకా టైం లేదు, దయచేసి వీటన్నిటికీ మీ దృష్టి కూడా తీసుకొచ్చాను. మధు గారు, ఈ సంగతి నా దృష్టికి వచ్చింది. నేను ఎండి గారితో కూడా మాట్లాడాను. మొట్టమొదట రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చిన వాడిని నేను. అందుకని చట్టం అమల్లో కొన్ని లొసుగులు ఉంటాయి. ఇప్పుడు పాలనా యంత్రాంగం ఇంత చతికిలు పడ్డ తర్వాత ఒక మంచి చట్టం చేయగానే అన్ని అద్భుతాలు జరగవు. రోజు మనం పర్సూ చేయాలి. కాలక్రమేణా రైట్ టు ఇన్ఫర్మేషన్ విలువ పెరుగుతూ ఉంటుంది, అది సరిగ్గా అమలు అవుతుంది. అంతేగాని రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉపయోగం లేదు అంటే రాజ్యాంగం ఉపయోగం లేదు అన్నట్టుగా. రాజ్యాంగంలో మనం చెప్పేవన్నీ ఉన్నాయి, జరగట్లా. మన బాధ అది జరిగేట్టు చూసుకోవాలి, కానీ జరగట్లేదు నిరాశపడితే లాభం లేదు. ఇక ఇళ్ల విషయంలో మీకు రాజీవ్ స్వగృహ మీ 1140 ఇళ్ళు మీవి. ఇందాక హౌసింగ్ బోర్డు 1640 వారి సమస్య ఏమో ఆనాడు 2 లక్షల రూపాయలు అని చెప్పని ఈవేళ 5 లక్షలు దాటేట్టుంది. 5 ఏళ్ళు దాటిన తర్వాత టెండర్లు ఏదో ఖరారు కాలేదు కాబట్టి వేరే అంటున్నారు. అప్పుడు ముందే చెప్పినట్టయితే మేము వేరే వాటికి వెళ్తే మాకు అయిపోయేది కదని వారు అంటున్నారు. ఏమన్నా కానీ ఈవేళ అది తేల్చాలి. అలాగే మీ సమస్య మీ ఎండి గారు చెప్తుంది ఏమిటంటే, మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టారు, మీరు కట్టలేదు. డబ్బులు కట్టిన వాళ్ళని పెనలైజ్ చేసినట్టు అవుతుంది, కాబట్టి మీ దగ్గర వడ్డీ వసూలు చేయవలసిందే. లేకపోతే ముందుగా కట్టిన వాళ్ళంతా కూడా వెర్రి వాళ్ళను, కట్టకుండా ఉన్న వాళ్ళంతా తెలియగల వాళ్ళు అవుతారు. కార్పొరేషన్ ఏమో కమర్షియల్గా నడుస్తుంది, గవర్నమెంట్ నుంచి ₹1 రావటం లేదు. వీళ్ళు కట్టిన ఇనిషియల్ డిపాజిట్ కూడా, ఈ రిజిస్ట్రేషన్ ఫీ కూడా హౌసింగ్ బోర్డు మాకు ఇవ్వలేదు, 40-50 కోట్ల రూపాయలు. కాబట్టి నేనేం చేయలేనని ఆవిడ బాధ. ఇక తిరిగి ఇవ్వడం విషయంలో మాకు ఇది వద్దు, ఎందుకంటే మంచి అవకాశాలు మాకు వేరే ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా డౌన్ అయింది కాబట్టి మాకు 12 లక్షలు లేకుండా వస్తుందని చెప్పంటే, నాకు అనిపిస్తుంది ధర్మంగా పెనాల్టీ లేకుండా, ప్రాసెసింగ్ ఫీ లేకుండా మీకు తిరిగి ఇవ్వడం ధర్మం. ఎందుకంటే మీ డబ్బులు వాళ్ళు కొంత ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర దాని మీద ఇంట్రెస్ట్ అనుభవిస్తున్నప్పుడు ఇంకా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి అంటానికి అర్థం లేదు. దానికోసం గట్టిగా హౌసింగ్ మంత్రి ఎవరో వాళ్ళతో కూర్చుని ఆ ప్రయత్నం చేద్దాం, అది కానీ ఇది కానీ. సార్ ఇప్పుడు టైంలో చెల్లించకపోతే పెనాల్టీ వేసిందండి, మా డబ్బులు మాకు తిరిగి వేయడానికి దాంట్లో 10% కట్ చేసుకొని ఇస్తా ఉంటుంది. అందుకని ఆ మాట నేను మీ అభిప్రాయం చెప్పిస్తాను. కనీసం ఇంట్రెస్ట్ అన్న పే చేయమనండి. ఆ రెండోది రీజనబుల్ ఇది. సరే మీరు మరి ఇంకోటి సార్, మరి ఎక్కువ పెట్టుబడి డబ్బు తిరిగి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మేము వదిలేసిన ఒక్క నిమిషం, మేము వదిలేసిన ఇల్లు ఏదైతే 240 మంది వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ ఇంటిని ఆమె 10,30,000 చొప్పున వదిలేసిన ఇంటిని 14 లక్షలకు ఆమె అమ్ముకుంటుంది. దాంట్లో 4 లక్షలు అంటే ఈ మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసింది, అక్కడ ప్రాజెక్ట్ తయారు చేసింది కూడా ఫస్ట్ మా డబ్బుతోనే. మేము కట్టిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హౌసింగ్ కూడా కట్టిన డబ్బుతోనే. సో ఈ 4 లక్షల్లో మాకు 2 లక్షలు ప్రాఫిట్ ఇవ్వాలి. నిజానికి చూస్తే కనీసం 1 లక్ష రూపాయలని ఇవ్వాలి, లేదా బ్యాంక్ ఇంట్రెస్ట్ అని ఇవ్వాలి. ఇట్లా జరగదు కానీ రియల్ లైఫ్ లో మన డబ్బు మనకు వచ్చే ఏర్పాటు చేద్దాం. సరేనా? నెక్స్ట్ పి మాధవ్ రెడ్డి గారు. అయితే ఈ కాలనీకి విజిట్ చేశాడు. అక్కడ మాకు మురికి కాలువ ఒకటి వస్తుంది బయట నుంచి. ఆ మురికి కాలువ వచ్చిన ద్వారా అందరికీ, మా కాలనీ వాసులకు మొత్తానికి దాదాపు గ్రౌండ్ వాటర్ టోటలీ చెడిపోయింది అక్కడ. దాని నుంచి మాకు బోర్వెల్స్ పనిచేయడం లేదు. రెండవది మాకు వచ్చేది దాదాపు ½ అన్ అవర్ మాత్రమే డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు. దయచేసి నేను వాటర్ వర్క్స్ వాళ్ళను మనవి చేయడం కనుక ఈ యొక్క ½ కాకుండా టైం పెంచేసి, ప్లస్ ఆ ఏరియాలో ఉన్నటువంటి రెసిడెన్సీ వాళ్ళకు ఎక్స్ట్రా కనెక్షన్ దయచేసి మీరు ఇంతవరకు సెకండ్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ఈ మధ్యలో మానేశారు. అది ఎక్స్ట్రా కనెక్షన్, సెకండ్ కనెక్షన్ ఇచ్చినట్టయితే అట్లీస్ట్ మాకు కొంత అవకాశము
ఆ యొక్క పొల్యూషన్ వాటర్ నుంచి మమ్మలను మీరు సహాయం చేసినట్టుగా ఉంటుంది. ఇకపోతే ఇక్కడ JN2 సర్కిల్లో దాదాపు మీ అందరికీ కాలనీ వాసులందరికీ తెలుసు, మనం ఇల్లు చూస్తాం కానీ మన ఇంటికి వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుంది. మన ఇల్లు డైలీ చూస్తూ ఉంటాం కానీ మనం ఇంటికి వెళ్ళాలంటే 1 అవర్ టైం పడుతుంది ట్రాఫిక్ జామ్ వలన. దీన్ని గత కాలంలో కూడా మేము రోడ్డు మీద ధర్నా చేసేసి JN2 సర్కిల్ పెద్దగా చేయాలని చెప్పేసి కూడా మధుకాన్ ఎస్టేట్ అటువంటిది బిల్డింగ్ అది మన దారిలో ఒక గోడను కూడా తీయడం జరిగింది. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు తీసేసి మళ్ళీ మాకు సంబంధం లేదని చెప్పేసి గోడ కూడా మళ్ళీ పెట్టేశారు. యాక్చువల్గా మధుకాన్ అతనికి 2 రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్ ఏమో 60 ఫీట్లు అని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు శాంక్షన్ చేశారు. సెకండ్ రోడ్ ఏమో 80 ఫీట్ అంటున్నారు. ఆ సెకండ్ రెండులో 60 ఫీటా 80 ఫీటా యాక్చువల్ మధుకాన్కి శాంక్షన్ ఉందా లేదా? ఈ సర్కిల్ నుంచేసి దాదాపు నేషనల్ హైవేకి అందరికీ, ఒకరికి కాదు, నాకు కాదు, మీకు కాదు, ప్రతి వారికి నేషనల్ ఎవరైతే ప్రయాణించే వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి కూడా మీరు బాగా ఆలోచించి, ప్రతిసారి అంటారు ఏదో గొడవ పెట్టినప్పుడు దాని మీద ఏదో ఫ్లైఓవర్లు వస్తుందని, ఇది వస్తుందని, అది వస్తుందని, దాదాపు 6 సంవత్సరాల నుండి చెప్తుంది కానీ ఇంతవరకు మనకు ఈ యొక్క సమస్య పరిష్కారం కాలేదు. దయచేసి దీని గురించి కూడా మీరు ఈ యొక్క సమస్యను యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ఎవరు చూసినా కానీ పోలీసు సర్కిల్లో JN2 సర్కిల్ మెయిన్ ఇంపార్టెంట్, హైటెక్ సిటీ సర్కిల్ దాదాపు 6 సంవత్సరాల నుండి మేము మధుకాన్ రోడ్ కూడా డెవలప్ చేయాలని, పెద్ద సర్కిల్ చేయాలని, ఇప్పుడు 9th ఫేజ్ ఎట్లా ఉందో అట్లా ఉంది ప్రపోజ్ చేసేందుకు మేము పెడితే ఆ రోజు మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చేసి ఒక పక్క కూడా కూలగొట్టేసి ఈ రోజు అదే స్థలాన్ని మధుకాన్ కమ్మేశారు. అంటే ఇది ప్రజా సౌకర్యం కంటే ప్రైవేట్ వాళ్ళకు, వ్యక్తులకు అమ్మి డబ్బు సంపాదించుకున్న గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఉంది. దయచేసి మా ప్రాణాలు ముఖ్యము, అంతేగాని మా సౌకర్యం ముఖ్యం. మీరు దీన్ని ఆలోచించి ఈ యొక్క సర్కిల్ పెద్దగా చేయాలని మరీ మీ అందరి ద్వారా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మనం ఇస్తున్నాం. సాయిబాబు మోతీనగర్, అల్లాపూర్ మోతీనగర్ సాయిబాబు. సాయిబాబు మోతీనగర్, దీంట్లో ఫోటో మాట్లాడు. में आ रहा था मैं चाय జనరల్ సెక్రటరీ KPHP కాలనీ ఫేజ్ 1 and 2 అసోసియేషన్ అండి. ఏదో చాలా మాట్లాడాలనుకున్నాం కానీ సమయాభావం వల్ల ఇప్పుడు ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. ఏదేమైనా అభ్యుదయ భావాలతోటి, మంచి సిద్ధాంతాలతోటి ఒక ఉద్యమ సంస్థని స్థాపించి, ఉద్యమ సంస్థ నుంచి ఒక రాజకీయ పార్టీతోనే మనం సాధించగలమనే సిద్ధాంత ఆలోచనలతోటి రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి ఎమ్మెల్యేగా వచ్చి ఇవాళ మన ముందుకు వచ్చి మన సమస్యలు రావటం చాలా ఆనందించదగిన విషయం. ఇకపోతే డైరెక్ట్ గా నేను సమస్యల విషయంలోకి వస్తాను. KPHP కాలనీలో చాలా మంది చాలా రకాలుగా ప్రస్తావించడం జరిగింది. కానీ మెయిన్ సమస్యలు ఏంటంటే వాటర్ సమస్య ప్రధానంగా ఉంది. ఈ వాటర్ సమస్యల్లో మాకు వాటర్ అధికారులు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ వాటర్ మాత్రం కొన్ని ఏరియాలకి 4 అంతస్తులు కూడా ఎక్కుతున్నాయి. కొన్ని కాలనీస్ కి 24 hours వాటర్ వస్తుంది. కొంతమందికి అన్వాంటెడ్ వాటర్ రోడ్ల మీద కూడా పొర్లిపోతుంది. వీటన్నిటికీ సమాధానం మీకు వాటర్ ఎందుకు రావట్లేదంటే సరైన సమాధానం అధికారులకు లేదు. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే హైదర్ నగర్ నుంచి, లింగంపల్లి నుంచి వచ్చే ఫీడర్ల నుంచి 8 ఫీట్లు రావాల్సిన వాటర్ 3.5 ఫీట్లు వాటర్ మాత్రమే వస్తుందని అధికారులు సమాధానం చెప్తున్నారు. ఈ 3.5 ఫీట్లు రావడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు. ఇకపోతే ఆ మెయిన్ రోడ్ దగ్గర భాగ్యనగర్ కాలనీకి స్పెసిఫిక్ గా వాటర్ ఎక్కువగా వదులుతున్నారనేది మా అసోసియేషన్ నుంచి మేము అక్కడ తెలుసుకున్న విషయం. కాలనీలో మాకు మాత్రం అసలు ఆ టైమింగ్స్ కూడా అనీవెన్ గా ఉంటున్నాయి. 1 hour ఇస్తామని చెప్పి మాకు చెప్తున్నారు కానీ దానిలో ఇచ్చేది 1/2 hour మాత్రమే. 1/2 hour లో 20 minutes ఎయిర్ వస్తుంది. మిగతా 20-30 దీనిలో 10 minutes మాత్రమే మాకు వాటర్ వస్తుంది. కావాల్సిన వాటర్ మాకు రావట్లేదు. ఇది వాటర్ మాత్రం రెగ్యులర్ గా చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఈ వాటర్ కి సరైన సమాధానం అధికారులు మాకు చెప్పాలి. సార్ సమస్యలు బ్రీఫ్ గా ప్రస్తావించడానికి చాలా మంది ఉన్నారు. ప్లీజ్. సమస్యలు ఇది ఒకటే కాదు, హౌసింగ్ బోర్డులో
డబ్బులు కట్టినా కూడా ట్యాంకర్ ఇవ్వట్లేదు అంటున్నారు. అఫీషియల్ గా 250 రూపాయలు మీ ట్యాంకర్ రేట్ ఉంది. 500, 1000, 1500 అమ్ముకున్న నిర్దంతాలు నేను స్వయంగా చాలా చోట్ల చూశాను. దానికి మరి మీ సమాధానం కావాలి. ఇప్పుడు మే నెలలో వాటర్ తక్కువ వచ్చిన సమస్య కరెక్టే. అది పవర్ ఫెయిల్యూర్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా అవ్వటం వల్ల మాకు కృష్ణా బ్రేక్ డౌన్ ఎక్కువ ఉండటం వల్ల వాటర్ కొంచెం తక్కువ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ 1 వీక్ జూన్ 1 నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాము. తప్పకుండా మీకు 1 అవర్ ఇవ్వడానికి 1 or 2 రోజులో ఈ 1 and 2 రోడ్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. మేము ఇది హయ్యర్ అథారిటీస్ దృష్టికి కూడా తీసుకొచ్చాము. క్వాంటిటీ ఆఫ్ వాటర్ హైదర్ నగర్లో పెంచాలని చెప్పి కూడా మేము మొన్న వారం రోజుల క్రితం మీటింగ్ జరిగింది ఎండి గారి దగ్గర కూడా. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారని ఎండి గారు చెప్పారు మాకు. అది క్వాంటిటీ పెంచితే మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీ 1 and 2 రోడ్స్ కూడా మేము పెంచడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. ట్యాంకర్ల గురించి మీరు క్లారిఫై చేయండి. దీని మూలంగా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు ఫీల్ అవుతున్నాం. కొన్ని ఐటెంలు కాలిపోవటం కానీ, ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్ దెబ్బతింటం కానీ జరుగుతూ ఉంది. ఇది కాకుండా రోడ్డు మీద ఉన్న వైర్లన్నీ ఎలక్ట్రికల్ వాటికి ఉన్న కేబుల్ వైర్లు కానీ అవి కింద వరకు వేలాడుతూ మాకు చాలా మంది కంప్లైంట్స్, రెసిడెంట్స్ చాలా మంది కంప్లైంట్ ఇస్తున్నారు. వాటికి ఏదైనా పరిష్కార మార్గం కావాలని. ఇంకొకటి మా ఎల్ఐసి ఏరియాలో రోడ్ ఫేస్ నెంబర్ 1లో కొంత ఏరియాకి చాలా డిస్టెన్స్ లో పోల్లు ఉన్నాయి. ఒక రోడ్డుకు ఒక సైడ్ మాత్రమే దాన్ని పోల్ వేశారు. ఇంకొక ఏరియాకి కొంత 300 ఏరియాకి కొత్త పోల్స్ వేస్తామని చెప్పి చాలా కాలం అయింది. ఇంతవరకు వాటి మీద ఏమీ చేయలేదు. ఈ పోల్స్ కొన్ని వైర్లు చాలా లూజ్ గా ఉండటం, రకరకాల నాసిరకం చాలా కాలం అయ్యటం వల్ల ఒకళ్ళిద్దరు చచ్చిపోవడం కూడా జరిగింది. వాళ్ళకి డిపార్ట్మెంట్ నుంచి మేము వెంబడబడి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇది కాకుండా ఈ బిల్స్ లో కమర్షియల్ బిల్స్ ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లు వాటికి ప్రతి సంవత్సరం ఏసీడీ పేరుతోటి విపరీతమైన అమౌంట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో తెలియట్లేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అడిగితే ఏసీడీ అనేది ఒకసారి జీవితంలో వసూలు చేస్తామని చెప్తున్నారు. ఆ ఏసీడీ అనే దానికి మీనింగే లేకుండా ప్రతి సంవత్సరం కలెక్ట్ చేస్తూ దానికి ఏదో ఇంట్రెస్ట్ ఇస్తున్నామనో లేదా ఇంకోటి చెప్తున్నారు. వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీని మీద కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ ఇది మాకు క్లారిఫికేషన్ కావాల్సి ఉంది. పోతే ట్రాఫిక్ ప్రాబ్లం విషయానికి వస్తే ఆల్రెడీ మాధవరెడ్డి గారు జేఎన్టీ సర్కిల్ దగ్గర చెప్పడం జరిగింది. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా రోడ్ నెంబర్ 1 నుంచి సర్వీస్ రోడ్ లో ఇప్పుడు అటు మన కుక్కటపల్లి వైపు ఫుట్బాల్ పాత ఫుట్బాల్ ఇప్పుడు స్పెన్సర్స్ ఉంటుంది. ఆ పక్కన రోడ్డు డెవలప్ చేయమని అడుగుతా ఉన్నాం. దానికి గతంలో ఉన్న అధికారులు చాలా మంది చాలా సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. ఐడియల్ ల్యాండ్ ఏదో ఉంది, దాన్ని కొంత దీనికి సర్వీస్ రోడ్డు కింద డెవలప్ చేస్తాం అనేది గత చాలా సంవత్సరాల నుంచి చెప్తా వస్తున్నారు. కానీ దాన్ని ఎంతవరకు ఆచరణలో తీసుకోలేదు. ఈ మధ్య కాలంలో మొత్తం ఇక్కడి నుంచి ఎర్రగడ్డ వరకు కూడా మేము సర్వీస్ రోడ్ ఇస్తున్నాము, మీరేం తొందరపడద్దని మాకేదో చెప్పడం జరిగింది. అయినా కూడా ఏది కాలేదు. కానీ ట్రాఫిక్ విషయానికి వస్తే ఈవినింగ్ టైంలో మేము మా రోడ్లోకి ఎంటర్ అవడానికి మెయిన్ రోడ్లోకి వచ్చి మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఫర్లాంగ్ ఎంటర్ అవడానికి 1.5-2 గంటల సమయం పడుతుంది. దీనికి చాలా మేము ఇబ్బందులు పడుతున్నాము. ఆ సొల్యూషన్ ఈ మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇవాళ ఉన్న ప్రైవేట్ బస్సులు కానివ్వండి, ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ఇవన్నీ అక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్లో వేసిన గడ్డలు కూడా తీసి అవతల పడేశారు. వీటికి తోడు గవర్నమెంట్ వాళ్ళు మరి వాళ్ళకి డబ్బు సరిపోలేదేమో తెలియదు, పెయిడ్ పార్కింగ్లను ఇచ్చి పెయిడ్ పార్కింగ్ తోటి డబ్బులు వసూలు చేసుకుని అఫీషియల్ గా రోడ్డు గడ్డంగా వెహికల్స్ పార్క్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు. ఇవన్నీ గతంలో ఒకసారి మేము తెలుగుదేశం ప్రభుత్వంలో దీనిలో ఉన్న ఓపెన్ మీటింగ్స్ లో మేము క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకసారి అప్పుడు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ రెండోసారి మాతో సంపాదించకుండానే ఈ పెయిడ్ పార్కింగ్ అనేది పెట్టి మా దగ్గరే మా ఏరియాలో మాకు ఇచ్చిన లేఅవుట్ లో మా స్థలంలో మా దగ్గర డబ్బులు వసూలు చేయటం ఇది చాలా దారుణమైన విషయం అని అధికారుల దృష్టికి తెస్తున్నాను. ఇకపోతే మాకు ఉన్న వాటిలో ఎన్ని సమస్యలు చెప్పడానికి చాలా టైం పట్టచ్చు, చాలా ఉన్నాయి. జేపీ గారు సమయం విడిగా ఇస్తే ఇంకొకసారి మేము కలుస్తాము. ఇకపోతే మెయిన్ సమస్య ఏంటంటే మేము చాలా వరకు గవర్నమెంట్ తో ఇక్కడున్న మున్సిపల్ అధికారులతో చాలా పోరాటం చేయడం జరిగింది. ఫేజ్ 1 and 2లో సుమారుగా 220-230 ఎకరాల ల్యాండ్ ఉంటే దానికి కావాల్సిన వేకెంట్ ల్యాండ్స్ 10% గురించి మేము గతం నుంచి కూడా
దాన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నాం. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మున్సిపల్ అధికారులను అడిగితే మా దగ్గర రికార్డే లేదు, దానికని సమాధానం ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఉన్న రోడ్ నెంబర్ 2 to 3 మధ్యలో సుమారుగా 3 ఎకరాల ల్యాండ్, అది ఒరిజినల్ లేఅవుట్ లో గ్రీన్ బెల్ట్ కింద మార్చేయబడింది. సబ్సిక్వెంట్ గా ప్రజలకు తెలియకుండా లేఅవుట్లు మార్చుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇది హూడాలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద హూడా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మా దగ్గర మేము హౌసింగ్ బోర్డు వాళ్ళకి పర్మనెంట్ లేఅవుట్ ఏది కూడా మేము ఇవ్వలేదు, టెంటేటివ్ లేఅవుట్ అప్రూవ్ చేశాము. సబ్సిక్వెంట్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది మార్చుకున్నారు, మీరు హౌసింగ్ బోర్డు వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి మమ్మల్ని వాళ్ళు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న పార్క్ ఒరిజినల్ లేఅవుట్ ప్రకారం గ్రీన్ బెల్ట్ కాబట్టి ఆ గ్రీన్ బెల్ట్ మీద మాకు దాన్ని పార్క్ గా డెవలప్ చేసి దానిలో ఒక 2 రూమ్లు ఉన్నాయి. ఆ 2 రూముల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము గ్రంథాలయం లాంటిది ఏదైనా నడుపుకోవడానికి మా శాయశక్తిలో కృషి చేస్తామని విన్నవిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. లేకుండా మేమే స్వచ్ఛంగా నడుపుకోవడానికి కాలనీవాసులందరూ కలిసి ముందుకు వస్తామని కూడా విన్నవిస్తున్నాను. మోసాపేటలో మీరు ఎలక్ట్రికల్ లైన్ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ వర్క్ ఏమిటో నాకు తెలియదు. ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అనేది ఎలక్ట్రికల్ కాంట్రాక్టే, వేరే పనిలో ఎలక్ట్రికల్ లైన్ కావడం కాదు. పాపం తవ్వుతూ ఉంటే ఆ బహుశా ఇన్సులేషన్ పోయి ఉంటుంది, ఆ మెటల్ ఇంప్లిమెంట్తో తవ్వుతుంటాడు, అతను షాక్ కొట్టి చచ్చిపోయాడు. దురదృష్టం అయిపోయింది. అతనికి పోస్ట్ మార్టం సర్టిఫికేట్ కావాలి. ఎందుకోసమని? ఈ ఇన్సూరెన్స్ ఏదో రావడం కోసం చెప్పి దానికి 12,000 రూపాయలు లంచం అడిగాడు ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్. చూడండి మన దారుణాలు ఉంది. ఆ కుర్రాడు అక్కడ ఉన్నాడు. 4,000 రూపాయలు ఇచ్చారు వాళ్ళు తెలియక, మిగతా 8,000 ఇవ్వలేదని చెప్పని చివరికి హార్ట్ అటాక్ అని వాడు సర్టిఫికేట్ ఇచ్చాడు మొన్న. నేను మిమ్మల్ని కోరేదంటే సరే ఇప్పుడు వాడు సర్టిఫికేట్ వాడి సంగతి తర్వాత చూద్దాం. బాధ్యత మనం తీసుకుందాం. ఒక మనిషి పాపం పేద కుటుంబంలో చనిపోయినాడు, ఆ కాంట్రాక్టర్ మీ చేతుల్లో మనిషి, వాడు ఎక్కడికి పోలేడు. ఆ కాంట్రాక్ట్ని పిలిపించేసి అతనికి రావాల్సిన కాంపెన్సేషన్ యాక్సిడెంట్గా భావించి ఏర్పాటు చేయించండి దయచేసి. ఇక ప్రొఫెసర్ దొంగ కాదా వాడి తర్వాత వేరే చూద్దాం మనం. ఎందుకంటే మనం ఇలాంటి కేసుల్లో కూడా న్యాయం చేయలేకపోతే వ్యవస్థ చాలా దారుణం అయిపోతుంది. ఉపేంద్ర గారు కొన్ని ప్రశ్నలు ఏమైనా దానికి వస్తే ప్రైవేట్ వర్క్ చేస్తా జరిగిందా డిపార్ట్మెంట్లో? కాంట్రాక్టర్ వర్క్ ఏమండి? కాంట్రాక్ట్ వర్క్ అది మేము పీస్ వర్క్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ అంటే ప్రైవేట్ వర్క్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను. మీరు పర్మిషన్ ఇచ్చారంట సార్, ఎలక్ట్రల్ బోర్డు అంట పర్మిషన్ ఇచ్చిందంట. అది బాస్మా స్కూల్ వెనుక సైడ్ అండి. ఆయన మార్చి 7వ తేదీ చనిపోయాడండి. చనిపోతే ఏంటంటే కాంట్రాక్ట్ కొంచెం డబ్బులు ఇచ్చాడండి, ఓనర్ కూడా డబ్బులు ఇచ్చాడు. లేకిన్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ గారు ఏంటంటే వాళ్ళకి 3 నెలలు తిప్పించారండి. 3 నెలలు తిప్పించి అది ఇన్సూరెన్స్ గురించి ఉంటుంది. 3 నెలలు తిప్పించారండి. 3 నెలలు తిప్పించి ఒక మీడియేటర్ని పెట్టి 4,000 ఇచ్చాడండి ఆయన. చెప్పినారు సార్, చెప్పినారు 4,000 ఇచ్చి. లేకిన్ ఏంటంటే తర్వాత 12,000 డిమాండ్ చేశానండి. 12,000 కూడా తీసుకుని వెళ్తే తర్వాత తీసుకోకుండా హార్ట్ అటాక్ అని సార్ పేరు చెప్పాము. సార్ పేరు చెప్తే హార్ట్ అటాక్ అని ఇది ఇచ్చారండి. హార్ట్ అటాక్ అని సర్టిఫికేట్ ఇచ్చారండి. ఇంతకన్నా దారుణం ఇంకెక్కడా లేదండి. పేపర్లో ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మీరు ఏంటంటే పర్మిషన్ ఎట్లా తప్పిస్తారండి? అది కిందన వైర్ ఉంది, అది ఎక్స్టెన్షన్ గురించి ఎందుకు అట్లా తప్పిస్తారండి? అది చాలా జాగ్రత్త తీసుకోవాలండి మీరు. ఎందుకంటే అది చాలా సుమారుగా ముసాపేట ఏరియాలో 15 మెంబర్స్ చనిపోయారండి గుంతలు తవ్వుతూ. అది చాలా దారుణం అండి. అది ప్రైవేట్ వర్క్ మేము టర్నికీ కింద ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ బాధ్యత, కాంట్రాక్టర్ పిలిపించి అంటే మీకు కూడా కొంచెం బాధ్యత ఉండాలి కదండి. అది అసలు నాకు దృష్టికి ఇంతవరకు రాలేదు. మీకు బాధ్యత లేనప్పుడు ఎట్లా అండి చెప్పండి? ఎలక్ట్రల్ బోర్డు మీకు బాధ్యత ఉండాలి కదా. అది మాకు ఏ వర్క్ అయింది కూడా నాకు ఇంతవరకు మీరు చెప్తాను, ఇంతవరకు నాకు కూడా తెలియదు. అసలు నాకు నా దృష్టికే రాలేదు సార్. ఒకటి కాదండి, 15 మెంబర్స్ చనిపోయారండి. 15 మెంబర్స్ ముసాపేట ఏరియాలో. మా డివిజన్ రాదు, వేరే పక్క డివిజన్ కూడా వస్తారు. మాదంటే కాదు, పక్క డివిజన్కో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. 15 మెంబర్స్ చనిపోయారండి. 15 మెంబర్స్ ముసాపేటలో ఎంక్వైరీ చేయండి. ఓకే అండి, వచ్చి మనం కలుస్తాను. హలో, ఏది ఏసీడీ గురించి చెప్పాలా మీకు? ఏసీడీ గురించి చెప్పాలా సార్? కమర్షియల్ సర్వీసెస్కు న్యూ కనెక్షన్స్ రిలీజ్ చేసేటప్పుడు 1 కిలోవాట్కు 800 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తాం సార్.
మళ్ళీ మాకేమంటే మా రూలు 3 months కన్జంప్షన్ డిపాజిట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ సర్వీస్ కన్జంప్షన్ అబ్జర్వ్ చేస్తాం సార్. 3 months వచ్చేప్పుడు సపోజ్ వీడు 4,000 కట్టారంటే 3 monthsలో 8,000 బిల్లు వస్తే బ్యాలెన్స్ 4,000 వసూలు చేస్తాం. అది పర్ ఇయర్లీ రివ్యూ చేస్తారు సార్. ఆ 8,000 మళ్ళీ దాటిందంటే మళ్ళీ బ్యాలెన్స్ వసూలు చేస్తారు. ఓన్లీ కమర్షియల్కే సార్, డొమెస్టిక్ చేయరు. అది సెక్యూరిటీ కింద ఉంటుంది. మళ్ళీ బిల్లు అర్జీ చేయడం కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు వెనక్కి చేయడం కానీ జరుగుతుంది. సెక్యూరిటీ కింద వసూలు చేస్తారు. స్టేట్ వైడ్ ఉంది, ఇక్కడ మీద ఏం కాదు, మొత్తం అది రోడ్లో ఓన్లీ కమర్షియల్ సర్వీసు. 3 months కన్జంప్షన్ డిపాజిట్ కన్జంప్షన్ ఎవరీ ఇయర్ రివ్యూ చేస్తారు. ఇప్పుడు మీరు 8,000 వచ్చింది అనుకోండి, 8,000 ఉంటే అయితే వసూలు చేయరు. 9 వచ్చింది, మీది 8 ఉంది అనుకో, బ్యాలెన్స్ 1,000 కట్టమంటారు. అట్లా ఎవరీ ఇయర్ రివ్యూ చేయి, కంప్యూటర్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వారి సమస్య ఏంటంటే ఏదో రకంగా డబ్బులకు వసూలు చేయాలి. విద్యుత్ ఫ్రీగా కావాలని మనమే అంటున్నాం, ప్రతి సబ్సిడీ కావాలని మనమే అంటున్నాం. మళ్ళీ బోర్డు బతకాలి. డిపాజిట్ అంటున్నారు కానీ ఇది ఒకసారి ఇచ్చేస్తే పర్మనెంట్ వాళ్ళకి ఉండిపోతుంది, మళ్ళీ తిరిగి వచ్చేది కదా. మనకి మీకు ఎలక్ట్రిక్ కనెక్షన్ వద్దంటారు, వాళ్ళు డిపాజిట్ తిరిగి ఇవ్వరు కదా. సో దట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు పే. సొసైటీ హ్యాస్ టు బేర్ ద కాస్ట్. ఎందుకు ఎవరి అనిపిస్తుంది అని చెప్పంటే మీ కన్జంప్షన్ ప్యాటర్న్స్ పెరిగినప్పుడు, మీ కన్జ్యూమర్ బిల్లింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ బ్యాలెన్స్ అమౌంట్ మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంతేగాని ఎవ్రీ ఇయర్ ఛార్జ్ చేయడం కాదు. ఈ సంవత్సరం యావరేజ్ 10 months 10,000 అనుకోండి పర్ మంత్, 30,000 దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఇయర్ 15,000 అనుకోండి, 45,000 వాడి దగ్గర ఉండాలి, 15,000 ఎక్స్ట్రాగా వసూలు చేస్తారు. అది వారు చెప్పేది. నిజమే నిజమే. ఇప్పుడు ఏమండి బాలనగర్లో పొల్యూషన్ వాటర్ ఉంది సార్. మీకు వచ్చి మీరు పర్సనల్గా మీరే వచ్చి చూసారు సార్. అది కాలువ కూడా రెడీ కాలేదు. ఆ కాలువ ఏరియా మొత్తం టోటల్లీ పొల్యూషన్ వాటర్ వచ్చేసి మాకు కోకోకోలా వాటర్ సప్లై సరిగ్గా లేదు. దయచేసి వాళ్ళకు దాని గురించి మాట్లాడడం చెప్పారు. మాకు పక్కగా ఇంకా హాఫ్ ఇంచ్ కాకుండా 3/4 ఇచ్చినా మేము డబ్బులు కడతాము, లేకుంటే సెకండ్ కనెక్షన్ ఇచ్చినా డబ్బులు కడతాము. నాకు అక్కడ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళకు వాటర్ వర్క్స్ చాలా తెలుసు ఆ ఏరియా. ఇప్పుడు గీతా నగర్, నవదీప్ కళ్యాణ్ నగర్, బాలనగర్ కింద వస్తుంది. దీని తర్వాత ఇంకా 3 questions. మనం 7 అయిపోయింది, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ బాలానగర్లో ఇప్పుడు ఫీడర్ మెయిన్స్ ఒకటి సమ్మర్లో వేసాము. ఇప్పుడు 1 week క్రితమే ఫీడర్ లైన్స్ పెద్ద వేసాము. 8 inches ఉండేది, ఇప్పుడు 12 inches ఫీడర్ లైన్ తీసుకున్నాము. ఆ ఫీడర్ లైన్ వల్ల క్వాంటిటీ పెరుగుతూ ఉంది బాలానగర్కి. పెరిగినప్పుడు మేము అవి ఆ బాలానగర్ ఏరియాకి అడ్జస్ట్ చేస్తాము. ఫీడర్స్ ఇంక్రీజ్ అయినాయి, ఆ ఫీడర్స్ రావడం వల్ల మన క్వాంటిటీ పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు మేము అడ్జస్ట్ చేసి మీ ఏరియాస్ అన్నిటి కూడా క్వాంటిటీ ఎక్కువ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు అటువంటి ఏరియాల్లో మేము పెంచుతాం. ఇప్పుడు ఆ ఏరియాల్లో ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లేదో ఆ ఏరియాలో క్వాంటిటీ పెంచడానికి ట్రై చేస్తాం మేము. బాబు, లాస్ట్ 3 interventions. ఏమండి? పెయిడ్ పార్కింగ్ అంటారా? ఈ పెయిడ్ పార్కింగ్ గురించి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి, నేను ఇది హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తారండి, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తారు. మనకు అది అవసరం లేదని భావించేట్టయితే మనం నెక్స్ట్ ఇయర్ దానిలో నుంచి క్యాన్సిల్ చేయించుకుంటే సరిపోతుంది. అది కాంట్రాక్ట్ ఇస్తారు. అది మనకి తప్పనిసరి, మనకి అది ఉన్నందువల్ల ఇబ్బంది అనుకున్నట్టయితే మనం కమిషనర్ నోటీస్కి తీసుకువెళ్ళి దాన్ని క్యాన్సిలేషన్కి పెట్టుకోవచ్చు. దాని మీద మాకేమీ జిహెచ్ఎంసీకి పెద్ద ఇన్కమ్ ఏమి రాదండి. కొంచెం రెగ్యులేట్ చేయడం కోసమే పెడతారు తప్ప పెద్దగా ఇన్కమ్ ఏమి రాదు దానిపైన. అందుకనే ఉపేంద్ర గారు మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. అది కట్టేది మళ్ళీ మన వాళ్ళే కదా, ఎవరో కాదుగా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్, మీ పేర్లు పెంచిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. చిరంజీవి గారు ఒక్కరు ఉండండి, సురేఖ గారు ఉండండి, మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి. No, I understand. అలా చివరిలో చెప్పేస్తాను. లాస్ట్ 3 ఇంకా టైం వేస్ట్ చేద్దాం. అయిపోయింది. 7 o'clock 5 గంటలు కూర్చున్నారు పాపం ధర్మంగా. సార్ అందరూ వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ గో అహెడ్. ఇక్కడ నిల్చుంటే టైం వేస్ట్ అవుతుంది మనకి. ప్లీజ్. హలో ప్లీజ్ 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 ఇవన్నీ వద్దండి, ఇష్యూకి వచ్చాము. పెద్దలకు, సభాధ్యక్షులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
సార్ ఒక 2 నిమిషాలు తీసుకుంటా, నేను ఎక్కువ తీసుకోను. ముందు వాటర్ ప్రాబ్లం చెప్తున్నాను. నేను ఫిరోజ్గూడ నుంచి అక్కడి నుంచి ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది సార్ స్లోప్. అది ఈస్ట్ టు వెస్ట్. అక్కడ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు హైట్లోకి వెళ్ళడం లేదు. సిన్స్ లాస్ట్ 15 days నుంచి లో ప్రెషర్లో వస్తుంది వాటర్. అది ఒకటి మీరు రెక్టిఫై చేయాలి. ఓకే, అధికారులు స్పందిస్తున్నారు, టైం టు టైం వాటర్ ట్యాంక్స్ పంపిస్తున్నారు కొన్ని ఏరియాస్కు, దెర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ఆ వాటర్ ఫోర్స్ని మాత్రం కొంచెం మెయింటైన్ చేయాలి. రెండోది సార్, కమ్యూనిటీ హాల్ గురించి, కాలనీ కమ్యూనిటీ హాల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నాము. దానికి కరస్పాండెన్స్ నడుస్తోంది. దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత ఇంకొకటి సీసీ రోడ్స్, మిగిలిపోయినటువంటి సీసీ రోడ్స్ సిన్స్ లాస్ట్ 5 years నుంచి ట్రై చేస్తున్నాము, అది కాలేదు, కొంచెం ప్రయత్నం చేయాలని అడుగుతున్నాము. తర్వాత ఇంకోటి గ్రీనరీ, లాస్ట్ టైం ఏం చేసినారంటే రిక్వెస్ట్ చేసిన తర్వాత డీసీ గారు ఉండేటప్పుడు ఆయన కొంతమందిని పంపించారు, ఆ గుంతలన్నీ తవ్వారు, మళ్ళీ అది అలాగే మొన్నటి వర్షాలకన్నీ కూడిపోయింది, మళ్ళీ వర్షాకాలం వచ్చింది. అది కొంచెం గ్రీనరీ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రాబ్లం ఉంది సార్. సిన్స్ ఉదయం నుంచి నేను కూర్చొని చూస్తున్నాను 2 గంటల నుంచి, అసలు విషయం ఒకటి రాలేదు. మనం అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నాం, సెల్ టవర్స్ ఉన్నాయి అన్ని చోట్ల. దాని గురించి కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా వచ్చాయి. కోర్టు డిసిజన్స్ ఐ థింక్ కోర్టులో పెండింగ్లో ఉందనుకుంటా. కొన్ని సెల్ టవర్స్ కూడా మీరు రిమూవ్ చేశారు. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? అది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం, వాళ్ళ దగ్గర ఉన్నాయి, అన్ని పత్రాలు ఉన్నాయి. ఈ ఇష్యూస్ మీద కొంచెం త్వరలో వీలైనంత తొందరలో చేస్తే చాలా బాగుంటుందని మేము కాలనీ వాసులు అడుగుతున్నాం సార్. మనమంతా కూర్చున్నాం, చాలా కష్టపడుతున్నాం, ఎవరు లేచి కూడా వెళ్ళలేదు. కొంతమంది మంచినీళ్ళు కూడా తాగారో లేదో మరి నాకు తెలియదు. కానీ ఇక్కడ పక్కన వీళ్ళంతా కూడా నా సెల్ టవర్స్ గురించి, ఈ సెల్ ఫోన్స్ గురించి, దాన్ని వచ్చేటువంటి టీవీలో చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం మనము. మరి అది ఏమిటి? పెద్దవాళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసి దాన్ని ఏ విధంగా చేయాలని చేస్తే చాలా బాగుంటుంది. మా యొక్క చిరంజీవి గారు, ఈ ప్రశ్న చాలా మంది లేవనెత్తారు సెల్ టవర్స్ గురించి. టెక్నాలజీ మారుతున్నప్పుడు కొన్ని భయాలు, ఆందోళనలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ సెల్ టవర్స్ వల్ల మనకేదో జబ్బులు వస్తాయనే దానికి ఆధారాలు ఏమీ రాలేదు. మనం టెక్నాలజీ కావాలనుకుని సెల్ టవర్స్ ఎక్కడ వద్దు అనుకుంటే ఎట్లా? అంచేత యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ కన్సర్న్. లెట్ us నాట్ వరీ అన్డ్యూలీ. బట్ ఈ ఇష్యూ మళ్ళీ వస్తుంది కాబట్టి వీ విల్ ఆల్సో టేక్ ది బెస్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా బట్ అక్రాస్ ద గ్లోబ్. అది కనుక్కుందాము. ఐ వాస్ సమ్ పీపుల్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ ది సబ్జెక్ట్. అంటే రీసెర్చ్ అంటే మనకు సొంత పరిశోధనలు కాదు, టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. అది చేసి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుందాం. కానీ ప్రస్తుతానికి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దాని గురించి పెద్దగా ఆందోళన అక్కర్లే. ఇక మిగతా అంశాలను గురించి అవుతున్నారంటే వైన్స్ అయినా 10 to 12 మాక్సిమం. బిల్ షాప్ 24 hours రన్ అవుతుంది. బిల్ షాప్ లో వల్ల అసలు ఎనీ టైం మందు దొరుకుతుంది సార్. మెయిన్ మా బాలనర్స్ ఉన్న ఏరియాస్ సార్, కాలనీ నవజీవన్ అటు సైడ్ షాప్స్ ఉండే అంత ప్రాబ్లం ఉండదు సార్. మా ఏరియాలో ఎలక్షన్స్ కోడ్ వల్ల కంప్లీట్ గా బంద్ అయినవి, మళ్ళీ ఒక 1 week నుంచి ఓపెన్ అయినాయి సార్. దానికోసం ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. మీరు కంపల్సరీ దయచేసి బిల్ షాప్ మీద కంప్లీట్ ఒక మంచి గట్టి నిర్ణయాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం సార్. జావేద్ కూకట్పల్లి సార్, పెరాలసిస్ వచ్చిన పేషెంట్లు కూడా మరీ తాగుతున్నారు. బిల్ షాపుల వల్ల పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా మరీ తాగుతారు. దానికి అసలు లిమిట్